బ్లడ్ తక్కువగా ఉండే వారికి ఒక 10 సూపర్ ఫుడ్స్ చెప్తానండి. వీటిని మీ డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. అందులో నెంబర్ 1 పోహా. మరమరాలతో చేస్తారు చూడండి. ఈ పోహాని మీ డైలీ రొటీన్ లో తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు, స్నాక్స్ గా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. దీనిపై నిమ్మకాయని పిండుకొని తీసుకుంటూ ఉండండి. అలాగే రెండవది నువ్వులు. ఈ నువ్వులను లడ్డూల్లా కానీ పౌడర్ రూపంలో కానీ ఎలా అయినా తీసుకోవచ్చండి. రైస్ లో తీసుకోవచ్చు, కర్రీస్ లో వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. మీరు నువ్వుల్ని లోపలికి పంపించడమే మీ టార్గెట్ అవ్వాలి. అలాగే నెంబర్ 3 శనగలండి. వీటిని బాయిల్ చేసుకోవచ్చు, మొలకల రూపంలో తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక నెంబర్ 4 సోయా బీన్స్ ఉంటాయి కదండి. వీటిని కర్రీ చేసుకోవచ్చు, టమాటా దీన్ని మిక్స్ చేసుకుని కర్రీలా చేసుకోవచ్చు. అలాగే మిల్ మేకర్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. ఇక నెంబర్ 5 గోంగూర, పాలకూర, తోటకూర, మునగాకు, కరివేపాకు. వీటిలో ఐరన్ అనేది చాలా బాగా ఉంటుంది. వీటిని కూడా మీ డైలీ రొటీన్ లో కానీ కర్రీస్ రూపంలో కానీ ఎలా అయినా తీసుకోండి. నెంబర్ 6 పొట్టు మినపప్పు అండి. ఈ పొట్టు మినపప్పుని సున్నుండల్లా చేసుకోండి. బెల్లం వేసుకొని చేసుకోండి, సున్నుండ, పంచదార కాదు. ఇలా చేసుకొని తినటం వల్ల మీకు ఐరన్ లభిస్తుంది. అలాగే మీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా నెంబర్ 7 నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చికెన్ అలాగే మటన్ లివర్ ని తీసుకోవచ్చు. అలాగే నెంబర్ 8 ఉలవలు. ఈ ఉలవలను మొలకల రూపంలో కానీ గుగ్గిళ్ళ రూపంలో కానీ ఉలవ చారు చేసుకొని కూడా తీసుకోవచ్చండి. ఇందులో అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ఐరన్ బాగా ఉంటుందండి. అలాగే ఈ ఉలవలు తీసుకున్నప్పుడు వాటర్ని ఎక్కువగా తీసుకోండి. ఉలవలు చాలా వేడి చేస్తాయి, కొంచెం లిమిట్ గా తీసుకోవడం మంచిది. అలాగే నెంబర్ 9 పెసరపప్పు. అది కూడా పొట్టు పెసరపప్పు అండి. దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, చాలా న్యూట్రిషన్స్ ఉంటాయండి. వీటిని మొలకల రూపంలో కానీ లేదా దోశలు వేసుకుంటారు, గుగ్గిళ్ళ రూపంలో కానీ ఎలా అయినా తీసుకోవచ్చండి. నెంబర్ 10 రాగి పిండి. రాగి పిండిని రాగి జావలా కానీ సంకటిలా కానీ ఎలాగైనా సరే దోశ వేసుకోవచ్చు, లడ్డు చేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ రాగి పిండిలో కూడా ఐరన్, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా మీ డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. ఇంకో చిన్న మాట అండి, మీరు తీసుకునే ఏ ఆహార పదార్థాల్లో అయినా సరే ఐరన్ మీ బాడీకి చేరాలి అంటే సి విటమిన్ మిక్స్ అయితే అది మీ రక్తంలోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు తీసుకునే ఏ ఆహారంలో అయినా సరే నిమ్మకాయను అలా పిండుకొని తీసుకుంటూ ఉండండి.